క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సనత్ నగర్. నేను బందర్ 2 టౌన్ ఎస్ఐ అరవింద్ కరుణాకర్. నమస్కారం సార్, నేను సివిల్ పోలీస్ ఆఫీసర్ అన్వర్. నాకు వ్యక్తి డీటెయిల్స్ కావాలి. జస్ట్ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్. చంద్రమౌళి. సార్ ఫుల్ నేమ్? తెలీదు. అడ్రస్? లేదు. సార్ ఈ పేపర్ చూడండి. అన్వర్, అతని గురించి ఇంకేమీ తెలియదు. చంద్రమౌళి, దట్స్ ది ఓన్లీ ఇన్ఫర్మేషన్. దాగి ఉన్నవాడా లేక పారిపోతున్నవాడా? తప్పించుకు తిరిగేవాడు. ఇది నా ఊహ మాత్రమే. 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు 3 ఏళ్ళుగా జైల్లో ఉన్నాడు. ఏదైనా ఒకటి స్పెసిఫిక్గా ఉంటే. వయసు ఒక 35 నుంచి 40 లోపు. అన్వర్, నేను స్పెషల్ బ్రాంచ్ వాళ్ళని అడిగాను, కేసులు ఏవి లేవంట. బట్ ఈ చంద్రమౌళి పాస్పోర్ట్ వెరిఫికేషన్ 2 వారాల క్రితం అయింది. రేపు కొంచెం అర్జెంట్. 2 రోజులు లీవ్ కావాలి. ఇప్పుడు బయలుదేరితే ఎల్లుండి మధ్యాహ్నం వచ్చేస్తాను. సిగ్గుందట్రా నీకు? 2 సంవత్సరాలు లీవ్లో ఉండి తిరిగి వచ్చి జాయిన్ అయ్యి 2 వారాలు కూడా కాలేదు. చూడు, నెక్స్ట్ 1 ఇయర్కి ఏ కారణం చేతనైనా లీవ్ కావాలని నా దగ్గరికి రాకు. నీ గురించి హైదరాబాద్లో అంతా తెలుసుకున్నాను. వెళ్ళి నీ డ్యూటీ చేయి. సార్. అరవింద్, నేను నిన్ను రమ్మందాం అనుకున్నాను. నీ గురించి వనితా కమిషన్ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది కదా. ఫిర్యాదు ఇవ్వటానికి వచ్చిన ఆవిడతో అమర్యాదగా మాట్లాడావట. ఈ కేసు డీల్ చేయటంలో నీకేదైనా ప్రాబ్లమా? లేదు సార్, ఒక ఫోన్ నెంబర్ని ట్రేస్ చేస్తున్నాం. అది దొరికితే. ఈరోజు టౌన్ హాల్లో కమిషనర్తో సిట్టింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అర్థమైందా? సార్. రండి. మీరేమితో అమర్యాదగా మాట్లాడారా? మాట్లాడాను. దెన్ ప్లీజ్ అపాలజైజ్ టు హర్. మేడం, కంప్లైంట్ ఇచ్చిన రోజు నుంచి ఈమె ఇచ్చిన డీటెయిల్స్తో ఎంక్వైరీ స్టార్ట్ చేశాం. ఈమె చెప్పిన ఈబీ ఆఫీస్లో దీపక్ కుమార్ అని అతనే లేడు. ఈమె ఇచ్చిన ఫోన్ నంబర్ సనత్ నగర్ రోహిత్ది. ఆయనకి సంబంధించిన వేర్ అబౌట్స్ ఇవాళ వచ్చాయి. వెంటనే సనత్ నగర్ క్రైమ్ స్క్వాడ్కి రిపోర్ట్ పంపుతాం. మేడం, ఈ కేసు ఇంపార్టెన్స్ అర్థం చేసుకుని నేను నా సబార్డినేట్స్ హైదరాబాద్కి బయలుదేరుతున్నాం ఇప్పుడే. అదంతా అఫీషియల్ అండ్ వీ రియల్లీ అప్రిషియేటెడ్. కానీ ఇప్పుడు అది కాదు మ్యాటర్. సారీ. ఆ పేరు నాదే, అడ్రస్ కూడా నాదే. ఈ ఊర్లో ఉన్న స్టేషన్లో రిజిస్టర్ అయిన కేసులు మొత్తం నా పేరునే ఉన్నాయి. బట్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్న వ్యక్తి, ఇప్పుడు మీరు వెతుకుతున్న వ్యక్తి నేను కాదు. ఎవరో నా ఐడెంటిటీని ఉపయోగించి, నా పేరుని ఉపయోగించి ఇందులో నన్ను ఇరికించాడు. నేవీ నుంచి రిటైర్ అయ్యి ఓ సాధారణ కంపెనీలో సూపర్వైజర్గా ఉన్న నా మీద ఎలాంటి నేరాలు ఉన్నాయో మీకు తెలుసా? హత్యా ప్రయత్నం, హవాలా, వీసాల మోసం, వాహనాల దొంగతనం, మాంత్రికం. సంవత్సరంన్నరగా నా జీవితం నరకమైంది సార్. కోర్టులు కేసులను తిరుగుతున్నాను. రిమైండ్లో ఉన్నాను. ఉద్యోగం పోయింది. కేసు ఎదుర్కొన్నాను. నేను నేరస్తుడిని కాదని తేలింది. బట్ కోర్టు వాళ్ళని నమ్మించగలిగాను, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించలేకపోయాను. బాధించబడ్డవాళ్ళు రాత్రి పగలని చూడకుండా నన్ను వెతుక్కుంటూ వచ్చారు. కొంతమంది నేను చెప్పింది నమ్మారు, కొంతమంది ఎంత చెప్పినా నమ్మలేదు. ఈ ఊళ్ళో వాళ్ళు క్షమించలేదు నన్ను, నా కుటుంబాన్ని. ఇది నాకు దొరికిన చివరి అవకాశం సార్. సెక్యూరిటీ పని. పిల్లల ఫీజులు కట్టాలి కదా, అందరం అన్నం తినాలి కదా. ఇలాగూ బతకనివరా? దీన్ని పాడు చేస్తారా? ఇంకా కొత్త కేసులు ఏమైనా పెడతారా? పెట్టుకోండి. వచ్చింది సార్. ఇతనే చంద్రమౌళి అని ముజీబ్ని అడగండి, వీలైతే ఇప్పుడే. సార్, నేను ఇప్పుడు ఒక డెత్కి అటెండ్ అయ్యాను. మన మల్లన్న గారు చనిపోయారు నిన్న రాత్రి. హార్ట్ అటాక్ అంట. ఈయన తప్పించుకున్నాడు కదూ? మహేష్,
ఆల్ ది బెస్ట్. ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఇతను ఉన్నాడా? ఇతన్నే కదా ఆటవాడు చంపింది. మొత్తం చేయడమే పని కదరా? సార్ నేను నిజంగా ఎవరికి ఫోన్ చేయలేదు సార్. మరి సిమ్ నీ పేరు మీద ఎలా ఉందిరా? సార్ అది సెక్రటరేట్లో వర్క్ చేస్తున్న రవిశంకర్ గారి నంబర్. నేను సీలో డ్రైవర్గా పనిచేయడం కోసమని విదేశాలకు ఎక్కువ ఫోన్లు చేయాలని చెప్పడం వల్ల తీసిచ్చాను సార్. విచారిస్తే తెలుస్తుంది. పేరు రవిశంకర్, సెక్రటరేట్లో టూరిజం డిపార్ట్మెంట్. ఆయనే డైరెక్ట్గా వచ్చి సెలెక్ట్ చేశారు సార్. ఇక ముందుకు వెళ్ళడానికి దారి లేదు. డెడ్ ఎండ్. 10:45కి వెడ్డింగ్. మధు స్వయంగా ఇన్వైట్ చేయడం వల్లే నేను మంచిదే. అన్నయ్యకి వదనికి తెలియకుండా ఇది ఇవ్వు. ఇప్పుడు ఈ కేసు ఏమైనా సాయంత్రం నేను బయలుదేరాల్సిందే. తర్వాత అంతా మామూలు అవుతుంది. పోయి తగలండి మురళిని, ఎలాగోల చావని. సార్ రిజిస్టర్ చూసాం సార్. రవిశంకర్ ఇక్కడే ఉన్నాడు. వాడు చెప్పినట్టుగా టూరిజం డిపార్ట్మెంట్లోనే. రవిశంకర్ ఎక్కడ ఉన్నారు? అదిగో ఆ 4వ టేబుల్ సార్. ఓకే. రవిశంకర్ స్టేషన్ నుంచి వచ్చారా? మధ్యాహ్నం పైన వస్తారని ఎస్ఐ గారు చెప్పారు. సరే కూర్చోండి. ఆసుపత్రిలో తీసుకున్న వాంగ్మూలాల గురించే. ఇది సరిపోతుందో లేదో తెలీదు. నేను దీన్ని చదువుతాను, ఓసారి వినండి. నా పేరు రవిశంకర్, సెక్రటేరియట్లో అప్పర్ డివిజన్ క్లర్క్గా పనిచేస్తున్నాను. గత కొన్ని వారాలుగా నా పేరు ఐడెంటిటీ ఉపయోగించుకుని నాకు తెలియని ఒక వ్యక్తి ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేస్తున్నట్టు విన్నాను. అలా డబ్బు పోగొట్టుకున్న ఇద్దరు గత 3 వారాల క్రితం సెక్రటేరియట్కి ఎంక్వైరీకి వచ్చినప్పుడే నాకు తెలిసింది. వచ్చిన వాళ్ళలో ఒకరి దగ్గర ఫోన్ నెంబర్ తీసుకుని ఓ ఉద్యోగం గురించి నేను అతన్ని అడిగినప్పుడు 25,000 రూపాయలు తీసుకుని ఊరు బయట ఉన్న వంతెన దగ్గరికి రమ్మని, ఇది ఇల్లీగల్ వ్యవహారం గనక ఎవరికీ తెలియకూడదని అతను చెప్పారు.